హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్లోని సోషల్ అండి ఫస్ట్ లెసన్ వివిధ రకాల పటాలు అర్థం చేసుకోవడం. ఓకేనా అండి. కర్ణాటక పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఉన్నాయండి. ఓకేనండి. కర్ణాటక ఓకేనండి పశ్చిమ కనుమల్లో ఓకేనండి. కర్ణాటక పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఉన్నాయి. ఓకేనండి. ఇక్కడ చూడండి, కర్ణాటకలో రా ఉందండి, హరితలో రీ ఉందండి. ఓకేనండి. అంటే కర్ణాటక హరిత. ఓకేనండి. కర్ణాటక పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఉన్నాయి. ఓకేనండి. సతత హరిత అరణ్యాలు ఉన్నాయి. ఆఫ్రికా లిబియా. ఓకేనండి. ఆఫ్రికా లిబియాలో సహారా ఎడారి ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. దక్షిణ అమెరికా బ్రెజిల్లో కొకోనా బీచ్ అనేది ఉంది. దక్షిణ అమెరికా. ఓకేనండి. దక్షిణ ఓకేనండి. అంటే కోకోనా బీచ్ అనేది ఉంది. బ్రెజిల్ కాబట్టి బీచ్ ఉంది. ఓకేనండి. బే ఉంది కాబట్టి ఇక్కడ బీచ్. అంటార్కిటికా మంచుతో కప్పి ఉన్న ఖండం. ఓకేనండి. ఎక్కువ మంచుతో కప్పి ఉన్న ఖండం ఏంటంటే అంటార్కిటికా. ఓకేనా. ఎస్. నెక్స్ట్ అండి, ఇక్కడ పటం ఇచ్చిండండి. పటంలో జమ్మూ కాశ్మీర్, సిమ్లా, చండీగఢ్, డెహ్రాడూన్, ఢిల్లీ, జైపూర్, గాంధీనగర్, ముంబై, పనాజీ. అంటే ఇది ఉత్తర భారతం, ఇది దక్షిణ భారతం. ఓకేనా అండి. ఇది తూర్పు భారతం, ఇది పశ్చిమ భారతం, ఇది మధ్య భారతం. ఓకేనా అండి. ఢిల్లీ, జైపూర్, భోపాల్, లక్నో, రాయ్పూర్, ఇదంతా రాంచీ, ఇవన్నీ కూడా మధ్య భారతం. ఇవన్నీ కూడా తూర్పు భారతాలు. ఓకేనా అండి. తూర్పు భారతం. ఓకేనా అండి. పాట్నా, గ్యాంగ్టంగ్, షిల్లాంగ్, దిస్పూర్, ఇటానగర్, కోహిమా, ఇంపాల్, అగర్తలా, ఐజ్వాల్. ఓకేనండి. ఇవన్నీ క్యాపిటల్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఇవి వస్తాయండి. భువనేశ్వర్, హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, తిరువనంతపురం, చెన్నై. ఓకేనా అండి. బొమ్మకి పట్టంకి డిఫరెంట్ ఏంటండి. బొమ్మ అని అంటే అందులో నిజం అనేది కనబడదు అన్నట్టు. ఓకేనా అండి. బొమ్మ జస్ట్ చూపిస్తుంది, చిత్రాన్ని చూపిస్తుంది. పటం అంటే మొత్తం కనబడేలా చూపుతుంది. ఇది పటం. ఈ పటంలో మనం మొత్తం కూడా చూడవచ్చు. ఓకేనా అండి. ఎక్కడ దీవులు ఉన్నాయి, ఎక్కడ సముద్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పటంలో మొత్తం చూపుతుంది. బొమ్మలో, చిత్రంలో చూపించదు. నింపూరు గ్రామం అండి. నింపూరు గ్రామంలో 0 మీటర్స్, ఓకేనా అండి, 50 మీటర్స్, 100 మీటర్స్, 150 మీటర్స్ అని ఇట్లా 50 మీటర్స్ అనేది పెరుగుతూ చూపించారండి. కాంటూర్ రేఖలు సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను, ఓకేనా అండి, సమానమైన ఎత్తుగల ప్రాంతాలు ఉంటాయి కదండి, ఆ ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను కాంటూర్ రేఖలు అని అంటారు. భూమి వాలు అనేది ఎత్తుగా ఉందనుకోండి, దగ్గరగా ఉంటుంది. ఓకేనండి. వాలు ఎత్తుగా ఉంటే అది దగ్గరగా ఉంటాయి. భూమి వాలు తక్కువగా ఉందనుకోండి, దాని వాలు అనేది దూరంగాను ఉంటుంది.